హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ కుకరీ షో మీ ఇంటి వంట. ఈరోజు మంగళవారం పాపులర్ ఫుడ్స్ లో భాగంగా నాచారం హెచ్ఎంటీ కాలనీలో ఉన్న శ్రీదేవి తెలంగాణ పిండి వంటలు స్వీట్ హోమ్కి వచ్చేసాను. మరి వీళ్ళ స్పెషల్స్ ఏంటి, ఈరోజు మీ అందరి కోసం మీ ఇంటి వంటలో ఏ రెసిపీస్ చేసి చూపించబోతున్నారో తెలుసుకుందామా. నమస్కారం సావిత్రి గారు. బాగున్నారా? బాగున్నామండి. సో తెలంగాణ స్పెషల్స్ చేయడంలో మీరు చాలా ఫేమస్ అని విన్నాను. అవును, తెలంగాణ స్పెషల్స్ కానీ పిండి వంటలు కానీ చాలా బాగా చేస్తారు. చాలా బాగా చేస్తాం. ఓకే, సో ఎన్ని సంవత్సరాలు అయింది అసలు స్టార్ట్ చేసి? 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి ఇలా నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. సో ఎలా ఉన్నాయండి సేల్స్? చాలా చాలా బాగున్నాయి. మేము నిజాం గ్రౌండ్స్ లో పెట్టినాం కేసీఆర్ మీటింగ్ అప్పుడు. సరిపోలేదు, ఒక 50 మంది వర్కర్స్ తీసుకొచ్చి పెట్టినాం. ఒక్క రోజు ₹1,00,000 కౌంటర్ అయింది, కానీ మధ్యలోనే అయిపోయినాయి మా అన్ని చేసిన వంటలన్నీ. ఓకే, సో చాలా బాధపడి ఉంటారు, ఇంకా ఎక్కువ చేస్తే బాగుండేది. మేము చేస్తే 5 లక్షలైనా కలెక్షన్ అవుతుండే. మాకు తెలియదు కదా ఫస్ట్ అప్పుడే ఆ గ్రౌండ్స్ లో పెట్టడము. ఓకే, సో హ్యాపీ అనమాట. మొత్తం పిండి వంటల్లో తెలంగాణ స్పెషల్స్ చాలా బాగుంటాయి కదా. మరి ఈరోజు మీ ఇంటి వంట వ్యూవర్స్ కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నువ్వుల అరిసెలు. ఓకే, మరి దీనికి ఏమైనా స్పెషాలిటీ ఉందా? నువ్వులతోనే అరిసెలు చేస్తున్నారు కదా ఇప్పుడు. ఉట్టే కూడా చేస్తారు, ప్లేన్ అరిసెలు చేయొచ్చు, నువ్వుల అరిసెలు చేయొచ్చు. సో ఇప్పుడు చేసేది నువ్వులతో మన అరిసెలు. ఓకే, సో మరి నువ్వుల అరిసెలు తయారు చేయడానికి ఏమేం కావాలో చూద్దామా. బెల్లం, బియ్యం పిండి, షుగరు, నువ్వులు, ఆయిల్, యాలకుల పొడి. నువ్వుల అరిసెలు అయినా సరే పిండి చాలా ఇంపార్టెంట్ కదండి. పిండి ఎలా తయారు చేశారు? పిండి సాయంత్రం బియ్యం నానబెట్టాలి, మంచిగా కడిగి నానబెట్టాలి. ప్రొద్దున పిండి పట్టుకోవాలి. ఆ పిండితోటి అరిసెలు చేస్తే మెత్తగా వస్తుంది, బాగుంటుంది. ఓకే, మరపట్టించిన తర్వాత పిండి ఆరొచ్చా ఆరకూడదా? ఆరకూడదు, తడి పిండితోటే చేయాలి. ఆరితే అరిసెలు మెత్తగా రావు. సో మరి స్టార్ట్ చేద్దాము. ఎలా మొదలు పెట్టాలండి? ఇప్పుడు ఇందులో మనం బెల్లం వేయాలి. అరిసెల పాకం పట్టుకుంటున్నాం. ముందు బెల్లం వేయాలా? ముందు బెల్లం వేయాలి. ఇందులో కొంచెం వాటర్ పోయాలి. ఇది లెక్క ఎలాగమ్మా? ఇంత బెల్లానికి ఇంత పిండి లెక్క ఉంటుంది కదా? లెక్క ఉంటుంది. ఎలా? కిలో బియ్యంకు కిలో బెల్లం వేయాలి. కిలో పిండికి కిలో బెల్లం వేయచ్చు. మరి వాటర్ ఎంత పోసుకోవాలి? ఉట్టిగా అందాజగా పోసేస్తే సరిపోతుంది. కొంచెం ఎక్కువ వాటర్ అయితే లేట్గా వస్తుంది పాకము, కొంచెం తక్కువ పోస్తే తొందరగా వచ్చేస్తుంది. అంతే. అంటే వాటర్కి కొలత ఏం లేదు, కొంచెం చూసుకొని పోసుకోవాలి అంతే. సో బెల్లం కరిగే వరకు పాకం నీళ్ళలో మనం బాగా తిప్పుకోవాలి. బెల్లం కరిగే వరకు కలిపి పాకం వచ్చినాక కొంచెము పంచదార పోసి తర్వాత పిండి పోసుకోవాలి. సో మీరు 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా వంటలు, మరి అప్పటికి ఇప్పటికి ఇంగ్రీడియంట్స్లో ఏమైనా తేడా వచ్చిందా క్వాలిటీ వైజ్? ఏమి రాలేదండి. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 15 years క్రితం ఇలా వంటలు చేయాలి, పిండి వంటల షాప్ పెట్టాలి అని ఎలా అనిపించింది? అది భగవంతుడే బుద్ధి పుట్టించండి. ఎందుకు చేసిండో ఏమో. హైదరాబాద్కు పోయి అప్పాలు అమ్ముకుంటారా అని అందరు నవ్వుతా ఉంటే కూడా నేను స్టార్ట్ చేసిన ఇక్కడ. ఓకే, అసలు ఏ ఊరు? మాది బీర్పూర్, ధర్మపూర్ దగ్గర బీర్పూర్. మీతో పాటు ఎంతమంది పనిచేస్తున్నారు ఇక్కడ? ఇప్పుడు మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 2 ఉండిరి, ఇప్పుడు 30 మంది ఉన్నారు. సో మీరు అందరికీ అన్ని వంటలు నేర్పించేస్తారు? పిండి వంటలు, మామూలు కొన్ని చక్రాలు, హాట్ కూడా, మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, పికిల్స్ అన్ని పెడతాం. నిమ్మకాయ, చింతకాయ, మామిడికాయ అన్ని పెడతాం. ఫిష్ పచ్చడి కూడా పెడతారా? చేప పచ్చడి, చేపలు పెడతాం, రొయ్యలు పెడతాం. సో ఓన్లీ పిండి వంటలే కాదు, అన్ని క్యాటరింగ్ కూడా చేస్తాం. ఓకే, సో ఇది ఎంత వంటలన్నీ ఇక పాకం వస్తుంది, ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. కొంచెము పంచదార పోసి దాంట్లో వేస్తే చూసి మనము కొంచెం ముద్దలాగా వస్తే అప్పుడు పాకం. పంచదార ఇప్పుడు కొంచెం అంతా కరిగిన తర్వాత వేసేసుకోవచ్చు? బెల్లం కరిగినాక ఓకే వేసేసేయాలి. సో అరిసెలకి ఎలాంటి పాకం రావాలండి? మనము ఒక బౌల్స్లో నీళ్లు పోసి ఇందులో వేస్తే చేయితోటి ఇట్లా అంటే తేలుస్తుంది మనకు పాకం వచ్చినట్టు. అంటే అది లేత పాకం ఉండాలా, ముదురు పాకం ఉండాలా? ముదురు పాకమే, బాగా ముదురు ఉండొద్దు, లేతగా ఉండొద్దు. మామూలుగా ఇట్లా వేస్తే ఇప్పుడు ఇట్లా అంటే కొంచెం ముద్దలాగా వస్తే ఇప్పుడు పాకం వచ్చేసింది అనుకోండి.
ఇగో ఇట్లా అంటే ఇట్లా వచ్చేసింది. ఇప్పుడు పిండి పోసుకోవాల్సింది. ఇది కరెక్ట్ పాకమా? కరెక్ట్ పాకం. పిండి ఇందులో వేసేసుకోవాలి. సరిపోయేంత పిండి పోసి కలిపితే సరిపోతుంది. సో బియ్య పిండి బెల్లం 1:1 రేషియో. కేజీ పిండి తీసుకుంటే కేజీ బెల్లం తీసుకోవాలి. నేను వేయమంటారా? సరిపోయింది. సరిపోతుంది. సో అందులో కొంచెం పాకం వచ్చే ముందు పంచదార అరిసెలు అతుక్కోకుండా వేసుకున్నాము పాకంలో. ఇప్పుడు పాకం వచ్చేసింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి పిండి వేసాము. పిండి వేసినాము. కొంచెం ఇలాచి పౌడర్ వేసి ఇది చల్లారబెట్టి చేసుకోవాలి. వేయినా కొంచెం వేసేసేయండి. అయిపోయింది. అరిసెల పాకం రెడీ అయిపోయింది. సో ఇది చల్లారలేమో కదండి అరిసెలు చేయడానికి? చల్లారాలి. చల్లారిన తర్వాత చేయాలి. అందుకొరకు ముందు పాకం పట్టింది ఉన్నది. ఇది కొంచెం చల్లారితే లేట్ అవుతుందని ఆ పాకం చేసేద్దాం అరిసెలు. సో మరి పాకం అయితే పట్టుకున్నాము. ఆయిల్ వేడి చేసుకోవడానికి బాండి పెట్టాం కదమ్మా, ఆయిల్ వేద్దామా? ఆయిల్ వేద్దాం. ఇక దానికి సరిపడా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మరి నువ్వుల అరిసెలు అన్నారు కదా, ఇప్పటి వరకు పాకంలో ఏమి నువ్వులు వేయలేదు. ఎప్పుడు వేస్తారు? పాకంలో వేయమండి, చూపెడతాను నేను ఇప్పుడు మీకు ఎట్లా వేయాలో. ఇప్పుడు చేసుకున్న పాకం లాగే చేసుకుని అమ్మ పక్కన పెట్టుకున్నారు. ఆరిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది కదమ్మా? ఆరితే గట్టిగా అవుతుంది. సో పాకం కూడా మంచి కలర్లో వచ్చింది. బెల్లంతో చేసాం కదా? బెల్లంతో చేసినాము. ఇట్లా రౌండ్గా చేసుకోవాలి. చేసుకొని నువ్వులు ప్లేట్లో వేయాలా? ప్లేట్లో వేసి ఇట్లా అంటే సరిపోతుంది. ఇట్లా. సో మొత్తం ఉండకి నువ్వులు అద్దుతున్నాము. ఉండకు నువ్వులు అద్దుకోవాల్సింది అంతే. నేను కూడా అద్దనా? అద్దండి. సో ఇలా సలిమిడితో ముద్దలు చేసుకుని నువ్వులు మొత్తం చలిమిడి అంటే దాంట్లో కొబ్బరి సన్నగా తురిమి నేతిలో వేయించి నెయ్యి వేసి యాలకుల పొడి వేసి అది చలిమిడి. ఇదే పాకంలో చలిమిడి చేయాలంటే అది. ఇది అరిసెల చలిమిడి అని కూడా అంటారు కదా? ఇదా అరిసెల పాకం కానీ చలిమిడి అదే. కొబ్బరి వేస్తే చలిమిడి. నెయ్యి వేయాలి, కొబ్బరి వేయాలి, సన్నగా తరిమి వేస్తే అంటే సేమ్ పాకమే మనం చలిమిడి కూడా వాడుకోవచ్చు. సేమ్. ఓకే. ఎంతమంది పిల్లలండి? 3 పిల్లలు. 2 బిడ్డలు, 1 కొడుకు. సో ఇలా చేసిన తర్వాత ఈ పేపర్కు ఆయిల్ రాసి దాని మీద ఇట్లా వేసేసి దీంట్లో వేయాలి. సో ఈ ఉండల్ని అరిసెల్లాగా ఒత్తుకోవాలి. అరిసెల్లాగా ఒత్తుకొని ఇంకా అమ్మ మరి ఇది ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడన్నా భయం వేసిందా మనం చేయలేమేమో? ఎప్పుడన్నా అలా అనిపించింది ఇంకా భయం లేదు. ఇది ఎక్కువ పాకం వస్తే తీసి ముద్ద పక్కకు పడేసేదాన్ని. దీని గురించి పొరపాటు వస్తే పాకం. ఓకే. ఎప్పుడైనా సరే దేనికి భయపడను. ఫస్ట్లో కూడా ఇంక మీరు అలా స్టార్ట్ చేసిన తర్వాత లాస్ అవుతుందేమో లేకపోతే చేయలేనేమో నేను అలా ఏమి భయం లేదు? ఏమి భయం లేదు. ఎప్పుడు అనిపించలే అసలు? ఎప్పుడు అనిపించలేదు. వర్కర్స్ అందరితోటి ఇక ఫస్ట్ అన్నీ నేనే కొలతలు కల్పిస్తే వాళ్ళు చేసేవాళ్ళు. ఒక 5-6 సంవత్సరాలు అయినాక అన్నీ ఇప్పుడు వాళ్ళనే నేను అడగవలసి వస్తుంది. జ్ఞాపకం లేక. అంత బాగా వాళ్ళు బాగా చేస్తున్నారు. వర్కర్స్ అందరు చాలా మంచి వాళ్ళు. ఇక్కడ మా కోడలు వాళ్ళ అమ్మవారు కూడా ఉన్నారు. వారు కూడా బాగా చేస్తారు. మా వర్కర్స్ అందరు కూడా ఇంట్లో మా పిల్లల్లాగా ఉంటారనమాట. అన్ని ఫ్రీగా అమ్మ అమ్మ అని అందరు పెద్దమ్మ అని పిలుస్తారు. ఎవరు కూడా ఇక మీరు కూడా చాలా బాగుంటారు వాళ్ళతో కదా? వాళ్ళతోటి పండుగలప్పుడు బయటికి తీసుకెళ్తాం కదా వాళ్ళను. తిరుపతికి తీసుకెళ్ళిన, షిరిడికి, ఇక్కడ సురేందర్పురి, యాదగిరిగుట్ట, పండరి. సో అందరూ బాగా కలివిడిగా ఉంటారు, బాగా పని చేస్తారు. మరి ఇట్లా నడుస్తుందండి. చూసుకోము మేము మా పిల్లల్లాగా వాళ్ళని చూసుకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇట్లా నడుస్తుంది. ఓకే. సో అరిసె నూనె కాగిందో లేదో చూస్తున్నారా? కొంచెం పిండి మొదలేస్తే కాగినట్టు మనకు తెలుస్తుంది. అప్పుడు కాగినాక మనం అరిసెలు వేసుకోవాలి. సో ఈ ఉండని అలా అరిసెలాగా చేశారు. చేసి ఇప్పుడు నూనె కాగింది కాబట్టి అందులో వేస్తున్నారు. కాగినాక అందులో వేసుకోవాలి. ఇదిగోండి. అమ్మ ఏదైనా ఒక పాట పాడొచ్చు కదా వంట చేస్తూ? నాకు ఏం పాటలు రావు ఎక్కువ. ఏదొచ్చినా పర్లే, దేవుడి పాటైనా. దేవుడు పాట అంటే ఎందుకు దయరాదు రామా నిన్ను ఏమానంటే ని పరందామా, ఎందుకు దయరాదు సందేహమెందుకు, ఎందెందు వెతకిన ముందటి గతి నీవే. సో అరిసెలు వత్తడానికి
నూనె కారేది గిన్నె ఇక్కడ పెట్టుకుందామా? నూనె కాగింది, ఇక్కడ గిన్నె పెట్టేసి అరిసెలు ఇందులో వేసేసేయాలి. ఓకే. సో కొంచెం ఉబ్బుతున్నాయి కదమ్మా? అట్లనే ఉండాలి, అరిసెలు లేకుంటే బాగుండవు, పొంగితేనే బాగుంటాయి, ఇట్లా పొంగాలి. సో ఎన్ని రోజులు ఉంటాయి అలాగా మనం ఇప్పుడు చేస్తే? ఎలా? నెల రోజులైనా అంటే 1 month బాగుంటాయి, ఏం కాదు ఎన్ని రోజులు ఉన్నా కానీ. ఫ్రెష్ ఆయిల్ పోసి చేస్తాం కదా, మేము ఇంట్లో కూడా అంతే, రోజు రోజు ఆయిల్ తీసేస్తాం, అందుకే మా దగ్గర బాగా సేల్ అవుతాయి. మరి ఇప్పుడు ఇలా తీసిన తర్వాత కొంచెం ప్రెస్ చేస్తాం కదా, ఇట్లా దీంతో తీసి పక్కకు ప్లేట్లో పెట్టుకోవాలి, ఇట్లా తీసి. ఇందులోనే ఎలా ప్రెస్ చేసుకోవాలా? మరి మనకు వేరే ట్రేలో పెట్టుకుందాం తీసి. సో చాలా ఈజీగా మంచి కలర్ఫుల్గా చేసుకుంటున్నాం కదా అరిసెలు మనం, నువ్వుల అరిసెలమ్మా. నువ్వులు మీరు చేస్తుంటే అసలు ఏదో కష్టంలో, అరిసెలు అంటే చాలా మందికి భయం, పాకం చెడిపోతే అంతే, అరిసెలు అసలు కుదరవు చాలా మందికి భయపడతారు అనమాట. కానీ మీరు చాలా ఈజీగా సింపుల్గా చేసేస్తున్నారు. అండ్ మంచి కలర్ఫుల్గా వచ్చాయి, నువ్వులు కూడా చాలా బాగా తెలుస్తున్నాయి మనకి, నువ్వుల అరిసెలు అని తెలుస్తుంది. సో అయిపోయాయి కదండి నువ్వుల అరిసెలు? నువ్వుల అరిసెలు రెడీ. ఓకే, మరి ఇందులో వేయండి, ఒకసారి నొక్కుదాం దాన్ని. సరే, ఇందులో తీసి ఇట్లా పెట్టుకో. ఓకే, సో నువ్వుల అరిసెలు చాలా కలర్ఫుల్గా ఎప్పుడెప్పుడు తిందామా సావిత్రమ్మ గరిస్తే అన్నట్లు నోరూరు ఇచ్చేస్తున్నాయి. మరి తిందామా? అసలు చూడండి, టేస్ట్ చూసి చెప్పండి. నువ్వుల అరిసె అదిరిపోయింది. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, అంతే టేస్టీగా కూడా ఉన్నాయి. మరి అదిరిపోయే నువ్వుల అరిసెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూడండి. నువ్వుల అరిసెలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి, బెల్లం, వేయించిన నువ్వులు, పంచదార, నూనె, యాలుకల పొడి. నువ్వుల అరిసెలు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి బెల్లం వేసి తర్వాత కొద్దిగా నీళ్లు పోసి పాకం పెట్టుకోవాలి. అది పాకం వస్తూ ఉన్నప్పుడు పంచదార వేసుకోవాలి. అది కరిగి కొంచెం ముదురు పాకం రాగానే బియ్యపిండి, యాలకుల పొడి వేసి బాగా కలిపి చల్లార పెట్టుకోవాలి. అది చల్లారేలోపు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యేలోపు చల్లారిన పిండితో ముద్దలు చేసి నువ్వులు అద్దుకోవాలి. అలా కావలసినన్ని తయారు చేసుకున్నాక ఒక పాలిథిన్ కవర్పై అరిసెలు చేసుకొని వేడైన నూనెలో వేసి 2 వైపులా దోరగా కాలాక నూనె వడపోసే పాత్రలో వేసి నూనె పోయేలా వత్తి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని అలా కావలసినన్ని చేసుకున్నాక సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన ట్రెడిషనల్ ఐటమ్ నువ్వుల అరిసెలు రెడీ. ఈరోజు మీ ఇంటి వంటలో ఆయుర్వేద నిపుణులు డాక్టర్ శ్రీదేవి గారు చెప్పే సలహా చూద్దాం. కృష్ణవేణి 32 సంవత్సరాలు, ఉప్పల్ నుండి కాల్ చేస్తున్నారు. చేతి వేళ్ళు బాగా పగులుతున్నాయి, సబ్బు ఏ డిటర్జెంట్ ముట్టుకున్నా కూడా వెంటనే నాకు దాని రియాక్షన్ తెలుస్తుంది, వేళ్ళంతా పగిలిపోయి తినడానికి కూడా రానంత కష్టంగా తయారైందని చెప్తూ ఉన్నారు. ఇది కృష్ణవేణికే కాకుండా మనం చాలా మందిలో చూస్తున్నటువంటి ప్రధాన సమస్య. ఎందుకు వస్తుంది ఇలాంటి అలర్జీ? స్కిన్ పైన వచ్చే అలర్జీస్ అన్నీ కూడాను మనలో ఇమ్యూనిటీ లెవెల్స్ లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే మన బ్లడ్లో బాగా టాక్సిన్స్ డెవలప్ అయినప్పుడు కానీ ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. సో మొట్టమొదటిగా మీరు చేయాల్సింది మన బాడీని క్లీన్ చేసుకునేటటువంటి పద్ధతులు ఏమున్నాయో వాటిని పాటించాలి. పూర్వం మన అమ్మమ్మలు విరేచనం చేయించేవాళ్ళు ఆముదం తాపించి, అవునా? అలాంటిదే మనము ఇప్పుడు కూడా చేయాలి. ఎందుకంటే ఇప్పటి పరిస్థితులను బట్టి మన బాడీలో టాక్సిన్స్ పెరిగేటటువంటి ఆహారాన్ని కానీ, వాతావరణాన్ని, గాలిని మనం పీలుస్తూ ఉన్నాము. కాబట్టి మీరు వింటర్ సీజన్లో పర్టికులర్గా అక్టోబరు, నవంబరు, డిసెంబర్ ఈ 3 నెలలో ఒక్కసారి ఒక 30 ml ఆముదాన్ని తాగండి. ఆముదం తాగిన రోజు మీకు విరేచనాలు అవుతాయి. కాస్తంత మీరు ఆ దినమంతా కూడా వేరే ఆహార పదార్థాలు మానేసి మీరు కిచిడి మాత్రమే తిని మజ్జిగ తాగుతూ ఉన్నట్లయితే ఆ రోజంతా కూడా మీ స్టమక్ ద్వారా మన బ్లడ్ని మనము ప్యూరిఫై చేసుకున్న వాళ్ళం అవుతాము.
ఇదే కాక రోజు కూడా మనము గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకుంటే అది కూడా మనకు డీటాక్సిఫికేషన్ చేస్తూ ఒక యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తూ ఉంటుంది. సో ఇవి ఇంటర్నల్గా తీసుకుంటూ మనము ఎక్స్టర్నల్గా చేతులు కడుక్కున్న ప్రతిసారి కూడాను కొబ్బరి నూనె, నిమ్మరసము, నీళ్లు కలిపి మనం ఒక సీసాలో భద్రపరుచుకొని మనము చేతులు కడిగిన ప్రతిసారి ఆ లిక్విడ్ని మన చేతులకు పూసుకుంటూ ఉన్నట్లయితే కొబ్బరి నూనె, నిమ్మరసము వీటి వల్ల మనకు మన చేతులకు కావాల్సినటువంటి ఆయిల్స్ అందడమే కాకుండా మనకు పుళ్ళు పడకుండా దాన్ని హీల్ చేసుకుంటూ వస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో ఇంకెవరైనా మీరు బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా మాకు ఫోన్ ద్వారా తెలియపరచవచ్చు. మీ ఇంటి వంట ద్వారా మీకు తప్పక పరిష్కారం లభిస్తుంది. మరి నెక్స్ట్ ఇంకొక వంట ఏం చేసి చూపిద్దాం అనుకుంటున్నారు ఆడియన్స్కి? సున్నుండలు. సో ఓన్లీ మినపప్పుతోనే చేస్తాం. మినపప్పుతోటి ఇప్పుడు మనం షుగర్ పొడితో చేస్తున్నాము, బెల్లంతో కూడా చేసుకుంటారు. ఓకే, సో అయితే ముందు సున్నుండలు చేస్తున్నాం, దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మినపప్పు, షుగర్ పొడి, నెయ్యి, ఇలాచి పౌడర్. మరి ఎలా తయారు చేయాలి? ఫస్ట్ ఏం వేస్తున్నారు? స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాము. ప్యాన్ పెట్టి మినపప్పు వేయించాలి. మినపప్పు అంటే ఎంతవరకు వేయించాలమ్మా ఇది? కొంచెం దూరగా అయ్యేదానిక వేయించాలి. ఎక్కువ వేయించితే మాడిపోతుంది, తక్కువ వేయించితే టేస్ట్ ఉండదు. ఓకే, సో మరి సున్నుండలు దోరగా కొంచెం టేస్టీగా ఉండాలి అంటే మినపప్పు దోరగా వేయించుకోవాలి. ఎక్కువ వేగినా టేస్ట్ ఉండదు, తక్కువ వేగినా టేస్ట్ ఉండదు. ఓకే, సో ఎన్ని రోజులు నిల్వ చేయొచ్చమ్మా సున్నుండలు? ఎన్ని రోజులైనా ఉంటాయండి. మనం ఒకసారి చేసుకోవాలని ఏం లేదు. ఈ పిండి రెడీ పెట్టుకొని నెయ్యితోటి కొంచెం కొంచెం చేసుకుంటే సరిపోతుంది. షుగర్ పౌడర్ కలిపి బౌల్లోకి తీసుకుందామా? బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ పప్పు చల్లారినాక మిక్సీలో వేసి పౌడర్ ఉన్న షుగర్ పౌడర్ ఇది కలిపేసుకుందాం. సో ఇది ఇప్పుడు మిక్సీలో వేసి పిండి చేసుకోవాలి. మనం పిండి చేసుకోవాలి. ఆల్రెడీ చేసి పెట్టారు కదా మీరు? చేసి పెట్టి ఇది ఇక్కడ పక్కన పెట్టేసి అది కొంచెం చల్లగా అయినాక చేసుకోవాలి. సో మినపప్పు చల్లారిన తర్వాత వేయించిన మినపప్పుని పొడి చేసుకున్నాము. ఆ పొడి ఇది. సో ఇప్పుడు నెయ్యి వేస్తున్నారు కదా బండిలో? బండిలో నెయ్యి కొంచెం వేడి చేస్తున్నా. ఓకే, వేడి చేస్తున్నారు. ఆల్రెడీ ఇది వేడిగా ఉంది కాబట్టి మనకి వేడైపోయింది, తొందరగా వేడైపోయింది. వేడిగా ఉంది కాబట్టి గ్యాస్ ని ఇలా కూడా సేవ్ చేయొచ్చు అనమాట. దీనిలో వేయించాం కాబట్టి బాండి వేడిగా ఉంది కాబట్టి నెయ్యి తొందరగా వేడైపోతుంది కాబట్టి తొందరగా వేడిగా ఉన్న బాండిలో వేసేసుకున్నాం. తర్వాత షుగర్ పొడి ఇందులో వేద్దామా? పొడి పొడి కూడా వేసేద్దాం. షుగర్ పొడి వేసేసిన, ఇది మినపప్పు పిండి ఇది వేసేసిన. ఇంకా ఉంది షుగర్ కూడా కావాలంటే? చాలు. ఇలాచి పౌడర్ కొంచెం వేసేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఇక అన్నీ రెడీ మిక్స్ చేసినాము. షుగర్ పొడి, నెయ్యి, ఇలాచి పౌడరు, సున్నుండలు రెడీ చేస్తాను. ఇక ఓకే, ఉండలు చేసేస్తే అయిపోతుంది. ఇంకో ప్లేట్. సో మొత్తం బాగా కలుపుకోవాలి ఫస్ట్. మంచి కలిపితే నెయ్యితోటి ఇట్లా కలిపితే ఉండ సరిగ్గా వస్తుంది. నెయ్యి ఎక్కువ వేసినా తక్కువ వేసినా కరెక్ట్ ఉండదన్నమాట. కరెక్ట్ సరిపోయేంత వేసి కలిపితే బాగుంటుంది. సున్నుండలు రెడీ అయిపోయి కదమ్మా? సున్నుండలు రెడీ. టేస్ట్ చూసి చెప్పు. అద్దరిపోయే టేస్ట్ అండి సున్నుండలు. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవాలి అంటే డెఫినెట్గా చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి. సున్నుండలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మినపగుళ్ళు, పంచదార పొడి, నెయ్యి, యాలకుల పొడి. సున్నుండలు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి మినపగుళ్ళు వేసి వేయించుకోవాలి. అవి దోరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత బాండీలో నెయ్యి వేసి పంచదార పొడి, మినప పొడి, యాలకుల పొడి వేసి ముద్దలు లేకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత మనకి కావలసిన సైజులో ఉండలు చుట్టి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన సాంప్రదాయ స్వీట్ సున్నుండలు రెడీ.
సో నువ్వుల అరిసెలు మినప సున్నుండలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీ అందరూ చూసారు కదా. సావిత్రమ్మ గారు అద్దరిపోయాయండి టేస్ట్. చాలా థ్యాంక్స్. ఈరోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ వంటకాల పోటీలో విజేత పూణే ఆనంద్ నగర్లో ఉంటున్న ఆర్ ప్రసన్న చౌదరి. ప్రసన్న చౌదరి గారు మీరు రాసి పంపిన కడి అనే వంటకం బహుమతికి ఎంపికైంది. కంగ్రాచులేషన్స్. త్వరలోనే మీకు ట్రిప్లెక్స్ వారి విలువైన బహుమతి అందజేయబడుతుంది. రేపటి మీ ఇంటి వంటలో మరో 2 వండర్ఫుల్ రుచులతో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు మరి. దిస్ ఈజ్ యువర్ హాసిని. హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్.